నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనం రేకెత్తించే విధంగా వైఎస్ షర్మిల, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ షర్మిల నారా లోకేష్ గారికి ఒక క్రిస్మస్ కానుకైతే పంపింది. ఆ కానుకను స్వయంగా నారా లోకేష్ గారే సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే నారా లోకేష్ గారికి షర్మిల పంపిన గిఫ్టే. సో అసలు ఈ గిఫ్ట్ పంపడం వెనక అసలు ఉద్దేశం ఏంటి? ఇది జగన్మోహన్ రెడ్డిని ఏమైనా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందా? ఏమంటే ఇప్పుడు కూడా రాజకీయాల్లో సుధాకర్ గారు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు కూడా ఉండరు అంటారు చూసారా. శాశ్వత బంధువులు కూడా ఉండరు అనిపిస్తుంది. ఎందుకంటే బంధుత్వాలు కూడా తాత్కాలికమే, అవి కూడా కాలానుక్రమం మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు షర్మిల గారు నేను జగనన్న వదిలిన బాణాన్నని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని షేక్ చేసేసింది. అదే షర్మిల గారి వాళ్ళ అన్నకి మొన్న పుట్టినరోజు 21st బర్త్డే గ్రీటింగ్ చెప్పలేదు, ఇవాళ క్రిస్మస్ గ్రీటింగ్ చెప్పలేదు. అసలు అన్నకి దూరంగా ఉండి తనంటూ ఏంటి అనేది ప్రూవ్ చేసుకోదలుచుకుంది. తన వ్యక్తిత్వం ఏంటి, తనేది మొదట ఏమనుకుందంటే ఆమె జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలుగా ఐడెంటిఫై అవ్వాలనుకుంది. నాకు అది చాలు, మా అన్నయ్య ముందు అధికారంలో ఉంటే నన్ను గురించి అన్నీ శ్రద్ధ తీసుకుంటాడు, నా భవిష్యత్తు ఆయన చేతుల్లో క్షేమంగా ఉంటుంది అనుకుంది. అనుకుని ఆమె ఆర్ట్లీగా పనిచేసి ఆయన్ని ముఖ్యమంత్రి నిలబెట్టారాక ఎంత పాదయాత్ర చేసిందో మీకు తెలుసు. తర్వాత విజయమ్మ గారు బైబిల్ పట్టుకుని జగన్ బాబుని చీఫ్ మినిస్టర్ చేయండి, రాజన్న ప్రభుత్వం పెట్టి చేయిస్తాడని ఎంత తిరిగారు వాళ్ళిద్దరూ. కానీ తిరిగిన తర్వాత వాళ్ళకి జరిగిన పరాభవం, రిటర్న్ గిఫ్ట్ చాలా వరస్ట్ గిఫ్ట్లు వచ్చినాయి. ఇద్దరిని దూరంగా పెట్టాడు. అసలు కుటుంబానికి సంబంధించిన ఆస్తుల పంపకం విషయంలో కూడా ఆయన అన్యాయం చేశాడనేది వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు. రెండోది, పార్టీలో కూడా వాళ్ళకి ఏ విధమైన ప్రాముఖ్యత రానివ్వలేదు. తర్వాత వాళ్ళు ఎక్కడైనా సొంతంగా ఎదగాలనుకున్నా కూడా ఆయన వెళ్ళి ఆయనకుండా అంగబలంతో అర్ధబలంతో వాళ్ళ ఫ్యూచర్కి అడ్డం వచ్చే పనులు ఢిల్లీ లెవెల్లో చేశాడు ఆమెని ఆ పార్టీలో చేరకుండా. ఇవన్నీ కూడా ఆమె గమనిస్తూనే ఉంది. అందువల్ల ఇప్పుడు తనకంటూ ఒక సామ్రాజ్యం, ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకోదలుచుకుంది. షర్మిల అంటే జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఒక్కటే కాదు, షర్మిల ఇండివిజువాలిటీ వ్యక్తిత్వం చూపించుకోదలుచుకుంది. జాతీయ రాజకీయాల్లో కానీ ఇక్కడ ప్రాంతీయ రాజకీయాల్లో కానీ. మొన్న ఇక్కడ తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా ఆమె కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది, అదే జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్కి చేశాడు. అక్కడ కూడా వాళ్ళ వైవిధ్యం అనేది ఎంతవరకు బయటపడింది. తర్వాత కేసీఆర్ గారు ఎంతో ఆయనకి స్నేహితుడు అనుకున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని విమర్శలు చేస్తే, అభివృద్ధి గురించి, పరిపాలన గురించి వీళ్ళు ఎవరు కూడా నోరు ఎత్తలేని పరిస్థితుల్లో షర్మిల సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించింది. మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసీఆర్ గారు నోరెత్తడానికి నోరు రాలేదా అని. అంతకుముందు ప్రతిదానికి అన్నిటికీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎగేసుకొచ్చేవాడు కదా. ఆ విధంగా కూడా ఆమె వాళ్ళని వాత పెట్టింది. అంటే మీరు ఆపోటాల మీద అయితే దూసుకొస్తారు కానీ కేసీఆర్ మీదకి ఎందుకు వెళ్ళలేకపోయారని. ఆ విధంగా ఆమె అక్కడ కూడా కేంద్రంలో కాంగ్రెస్తో నేతృత్వం నడపడానికి తనంతట తనే ప్రయత్నం చేసి తను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నించిందండి. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తను శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అనేది ఇప్పుడు ఆమెకు బాగా అర్థమైంది. ఒకప్పుడు అదే లోకేష్ గారి మీద మంగళగిరిలో విపరీతమైన ప్రచారం చేసి కాన్సన్ట్రేటెడ్గా విమర్శలు వ్యక్తిగతంగా కూడా చేసింది. కానీ అప్పటి షర్మిల వేరు, ఇవాళ షర్మిల వేరు అండి. ఇవాళ షర్మిల తనంటూ వ్యక్తిత్వంతో తనకు కావాల్సిన స్నేహితుల్ని పికప్ చేసుకుంటుంది. ఏ పార్టీలతో నేను రాబోయే కాలంలో స్నేహభావంతో మెలగాలి, తర్వాత రాజకీయంగా విభేదం వచ్చినా సరే వ్యక్తిగత స్థాయిలో ఎంతవరకు విమర్శించాలి, ఎంతవరకు మనం రిజర్వ్గా ఉండాలనేది కొన్ని గీత గీసుకుంది. అందులో భాగంగానే ఇవాళ లోకేష్ యొక్క రియల్ వ్యక్తిత్వం చూస్తుందామె. ఇన్ని రకాల పాదయాత్రలు, ఇంత ప్రజల్లో మమేకం అవటం, ఆయన కమిట్మెంటు. ఈయనేదో తాలాటోలి రాజకీయ నాయకుడు కాదు, పటుత్వం ఉన్న మనిషే, తనంటూ తను ప్రూవ్ చేసుకుంటున్నాడని గమనించి ఒక సోదరభావంతోనే ఆమె గ్రీటింగ్స్ చెప్పింది. దానికి కూడా మళ్ళీ లోకేష్ గారు అంతే ఉందాతనంతో, ఇప్పుడు ఎవరు కూడా పుడతానే శత్రువులు కాదు కదండి. ఇవన్నీ రాజకీయంగా చిన్న చిన్న విభేదాలు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఎక్స్ పార్టీస్గా ఉన్నా కూడా కానీ వ్యక్తిగత సంబంధాల్లో పెద్ద మార్పు ఏం లేదు, ఉందాగా ప్రవర్తించేవాళ్ళు. అటు ఇటు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇట్లాంటి కటు పద్యాలం వాడటం, కటు మాటలు మాట్లాడటం, నడి రోడ్డు మీద నరికేయండి అంటాం, లేకపోతే గన్తో కాల్చేయమని చెప్పటం, అంతకుముందు లేవు ఇటువంటి మాటలు. ఇప్పుడు షర్మిల గారు కూడా ఇట్లాంటి
కటు పద్యాలంతోనూ లేకపోతే ఇతరుల పట్ల ద్వేషభావంతోనూ కాదు, మనం స్నేహభావంతోనే రాజకీయాలు సుదీర్ఘకాలం నడపాలి. అందుకని ఏదో ఒక రోజు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి కాదు. ఇప్పుడు తను ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే తన వ్యక్తిత్వాన్ని ముందు ఆంధ్రప్రదేశ్లో ప్రూవ్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి తనకి తేడా ఉందని చూపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి లాగా నేను క్లోజ్డ్ మైండ్తో ఉండను, తర్వాత పరిపాలనలోకి వస్తే ప్రజల మీద దాష్టికాలు చేయను, తర్వాత వ్యవస్థలను ప్రజల మీద వ్యతిరేకంగా వాడను, ఇవన్నీ కూడా కాదు. నేను రాజశేఖర్ రెడ్డి లాగా ఉన్నతంగా ఉండే మనిషిని చూపించుకునే ప్రయత్నం తను ప్రొజెక్ట్ చేసుకోవటం ప్రారంభమైంది. అందులో మొదటి మెట్టే నేను అనుకోవటం ఇప్పుడు లోకేష్ గారితో కానీ ఇతరులతో కూడా ఆమె సన్నిహిత సంబంధాలు లౌక్యమైనటువంటి ప్రవర్తనతో ముందుకెళ్తుంది అనేది నేను అనుకుంటున్నాను అండి. ఇప్పుడు అంటే సరే గిఫ్ట్ ఏ ఉద్దేశంతో పంపినప్పటికీ కూడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అంతెందుకండి, అప్పుడు మొన్న వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు విషయంలో ఈమెని సిబిఐ పిలిపించింది స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి. ఆమె కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పిందండి. అప్పుడు రాక దాన్ని ఒక ఆస్తులకు సంబంధించిన పంపిణీలో తేడాలు వచ్చినాయి అని రకరకాలుగా చెప్పారు. తర్వాత సునీత కూడా నాకు తనకి ఆస్తి కోసం చంపిందని ఆమె ఒక్కటే చెప్పింది, ఇది ఖచ్చితంగా ఆస్తుల కోసం జరిగిన విషయం, మర్డర్ కాదని చెప్పింది. ఇంకొక మాట ఏం చెప్పిందంటే, మా బాబాయ్ చిన్నాన్న సునీత్కి ఎప్పుడో రాసేసాడు విల్లు, ఆస్తులకు సంబంధించి ఏమాత్రం కూడా అక్కడ భేదాభిప్రాయాలు లేవు, అసలు ఆయన ఆస్తుల గురించి చంపే ప్రశ్నే లేదు, కేవలం మా కుటుంబంలో వాళ్ళే రాజకీయ కారణాలతోనే అనేసి ఆమె అక్కడ స్టేట్మెంట్ ఇచ్చిన రోజే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అవినాష్ రెడ్డి గారికి కానీ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. అందుకు ఉదాహరణలు కూడా చెప్పింది ఆమె, రాజకీయంగా ఎందుకు ఆయన ఎలిమినేట్ చేయాల్సి వచ్చిందని. అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించాడు. ఉంటే తను ఉండాలి, లేకపోతే షర్మిలమ్మ ఉండాలి, విజయం ఉండాలి, వీళ్ళ ముగ్గురు అట్లా ఆయన ఒక క్లియర్గా ఆలోచించాడు. అంటే ఆ కుటుంబానికి వివేకానంద రెడ్డి గారు పెద్ద అండి ఇటు, కాబట్టి ఆయన్ని తీసేస్తే ఇక అవతలాళ్ళకి ఈజీ అయిపోద్ది. ఇక ఒక ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని విన్ ఓవర్ చేయటం వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు, ఆల్రెడీ అది జరిగిపోయిందనే ధైర్యం వాళ్ళకి. అడ్డం వచ్చిందల్లా వివేకానంద రెడ్డి గారు పెద్ద రకమే. అందువల్ల వివేకానంద రెడ్డి గారు కానీ అక్కడ ఆస్తులకు సంబంధించి ఏం లేదని మనం ఎవరో చెప్పటం కాదు, మన షర్మిల్ గారు వెళ్ళి అక్కడ చెప్పటం అనేది చాలా ధైర్యంగా సునీత్కి మద్దతుగా నేను నిలబడతానని కూడా చెప్పింది. అది ఆ కుటుంబంలో ఎవరూ చెప్పాలి, ఆమె ఒక్కటి తప్ప. అది మనం గమనంలో పెట్టుకోవాలి. ఆమె ధైర్యానికి కానీ వ్యక్తిత్వానికి కానీ ఒక ప్రతీక అది. ఎవరు కూడా చెప్పలేరు. వాళ్ళ యువతల ఈయన చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, చాలా పవర్ఫుల్ మనిషి, ఏదైనా చేయగలడని కూడా షర్మిలకు తెలుసు. అయినా సరే తను కూడా రాజశేఖర్ గారి బిడ్డ కాబట్టి ఎటువంటి పరిస్థితిని తట్టుకునేందుకు సిద్ధపడి బయటకు వచ్చింది. కాబట్టి తను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే తప్ప ఎవరో రెక్కల కింద పలానాళ్ళ చెల్లెలని దాగి రాజకీయాలు చేసే పరిస్థితి అయితే షర్మిలమ్మ గారికి ఉండదని అనుకుంటున్నాను.